Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Almighty God, సర్వశక్తివంతుడైన దేవా, loving heavenly Father, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, we love you, Lord. దేవా మేము ప్రేమిస్తా ఉన్నాం. We are coming into your presence. దేవా నీ సన్నిధిలోకి మేము వస్తా ఉన్నాం. As I'm going to pass word, దేవా ఈ సాయంకాల సమయమందు మీ వాక్యాన్ని పంచుకుంటుండగా be with me. దేవా నాకు తోడే ఉండండి. Bless me. దేవా నన్ను ఆశీర్వదించండి. Bless all of us. అందరినీ కూడా ఆశీర్వదించండి. I pray, I give thanks in Jesus' precious name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Amen. ఆమేన్. And today evening I wanted to tell a beautiful word. ఈ సాయంకాల సమయం ముందు ఈ యొక్క ఎంతో అద్భుతమైన మంచి వాక్యాన్ని మీకు చెప్పాలని కోరుతున్నా ఉన్నాను. And one of my favorite words also, that అది నాకు కూడా ఎంతో ఇష్టమైన వాక్యం అది. everybody love that word. అలాగే చాలా మంది కూడా ఆ వాక్యం ఎంతో ఇష్టం. That is John chapter 1:1. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. In the beginning was a word. ఆదియందు వాక్యము ఉండెను. Word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. Word was God. వాక్యము దేవుడై ఉండెను. If you find www, 3 W's will come. ఒకవేళ చూస్తూ వచ్చినట్లయితే ఆ ఆది అదే నాకు అక్షరం అనేది కనిపిస్తూ ఉంటుంది. And in English it's beautiful. In English it's beautiful. ఆంగ్లంలో చాలా అందంగా ఉంది. And we can't understand if I can't explain well. ఆంగ్లంని తెలుగులోకి అంతగా చెప్పలేను. Because word is God. What is the word is God? వాట్ ఈస్ గాడ్ అంటే అనే వర్డ్ అనగా వాక్యమే, వాక్కు అనగా మాట అనే దేవుడు అని ఎలా చెప్పగలను? How can it will be word become God? ఆ వాక్యమే దేవుడు ఎలా అవుతాడండి? And we can't understand all. అది మనకు అర్థం కాదు. I don't think I can explain well. మేబీ ఒకవేళ నేను అనుకోవచ్చు నేను దాన్ని అంత బాగా చెప్పలేకపోవచ్చు. But main theme is word. కానీ ముఖ్యమైనది ఏంటంటే వాక్యము. Word, in the beginning was word. ఆదియందు వాక్యము ఉండెను. It's a future word. అది భవిష్యత్తు గురించి చెప్తా ఉన్నది. And present word. వర్తమాన కాలంలో ఉన్నది. Past word. గతించిపోయిన కాలం గురించి కూడా చెప్తా ఉన్నది. We can say he's a future God, present God and past God. ఆయన గత కాలమందు, వర్తమాన కాలమందు, భవిష్యత్ కాలమందు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడై ఉన్నాడు. Man can understand man. మనిషిని అర్థం చేసుకోగలడు. God can understand God. దేవుని అర్థం చేసుకోగలడు. Man cannot understand God. కానీ మనిషి దేవుని అర్థం చేసుకోలేడు. But God can understand man. కానీ దేవుడు మనిషిని అర్థం చేసుకోగలడు. Why? ఎందుకంటే because God created you and me. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. God created whole universe. సర్వ సృష్టించిన దేవుడు. He created, I think around we have 850 crore people are there in this planet. ఈ ప్రపంచం మొత్తంలో 850 కోట్ల జనాభా ఉన్నారు. Everybody was created by God. ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత సృజింపబడి ఉన్నారు. That's why man cannot understand God. అందుకనే మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోలేడు. God can understand you. కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకోగలడు. Because he appointed you, he selected you, he elected you. ఆయన నిన్ను సృష్టికర్త. ఆయన నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలని ఆయన్ని నిర్ణయించిన దేవుడు. To find out a God, people are going here and there. దేవుణ్ణి వెతకడానికి, దేవుని కనుగొనడానికి మనుషులు ప్రతి చోటకి వెళ్తా ఉన్నారు. Even other countries, in India also. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా దేవుడు ఎక్కడున్నాడని వెతకడానికి మనుషులు ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. I was in Himalayas for 22 years. నేను 22 సంవత్సరాల పాటు హిమాలయ ప్రదేశంలో ఉన్నాను. I have seen many people. నేను ఎంతో మంది మనుషులను చూస్తా వచ్చాను. I saw one man. నేను ఒక మనిషి చూస్తా వచ్చాను. He was an IAS officer. ఆయన ఒక ఐఏఎస్ అధికారి. And all the family members were died while he was driving car. ఒకసారి ఒక కార్ యాక్సిడెంట్ లో వారి కుటుంబం అంతా చనిపోయింది. And I don't want to tell all the story. ఆ విషయం ఉదాంతం అంతా నేను చెప్పడం గోరడం లేదు. But he felt very very bad. ఆయన ఆ పరిస్థితిని బట్టి, యాక్సిడెంట్ వల్ల అందరూ చనిపోవడం బట్టి ఎంతో బాధపడతా ఉన్నాడు. His daughter, son, wife, everybody died. అతని కొడుకు, కూతురు, కుమారుడు, అలాగే తన భార్య కూడా చనిపోయింది. He left his job. తన ఉద్యోగాన్ని వదిలేశాడు. He left his money and pension, everything. I don't want anything. తనకు వచ్చే పెన్షన్ కానీ తనకున్న ఆస్తికి అంతా కూడా వదిలిపెట్టేశాడు. He was not wearing chappal. అతను చెప్పులు కూడా వేసుకోవడం లేదు. He just wears some cloth, half cloth.
అది కూడా సగం బట్టలు వేసుకొని ఉన్నాడు. He came all the way from Hyderabad to Himalayas, Himachal Pradesh. హైదరాబాద్ వదిలిపెట్టి హిమాలయ వరకు వెళ్ళిపోయాడు. I was speaking in a broken English. నేను అప్పటికి నాకు ఆయన ఆంగ్లం చాలా కొద్దిగా వచ్చేది. He is speaking very good English. అతను చాలా మంచి ఆంగ్లం మాట్లాడుతూ ఉన్నాడు. I wondered like anything while he is speaking English. నేను అనుకున్నాను ఈ వ్యక్తి ఇంత బాగా ఎలా మాట్లాడుతున్న ఆంగ్లంలో అని. And he told all his story. అతను అప్పుడు అడిగినప్పుడు అతను నాకు తన ఉదాంతం అంతా చెప్తా వచ్చినాడు. You are such a big officer. What made you to walk all the way from Hyderabad to Himalayas? అయ్యా మీరు ఇదే పెద్ద అధికారి కదా, మీకు ఇంత గానము సంపత్తి ఉంది కదా, మీరు ఎందుకు అంత వదిలిపెట్టి హైదరాబాద్ నుంచి హిమాలయ వరకు ఎందుకు వచ్చారని అడిగాను. I lost everything. ఆయన చెప్తా వచ్చినాడు, నేను అంతా పోగొట్టుకున్నాను. I want to see peace. నేను సమాధానాన్ని కోరాలనుకుంటున్నాను. I want to see something. నేను సమాధానం లేదా ఒక సమాధానం వెతుకుతా ఉన్నాను. How your food? మరి I asked how you get a food. అడుగుతా వచ్చాను, అయ్యా నీకు భోజనం ఎక్కడ ఎలా? If anybody gives, I eat. అయ్యా ఎవరు నాకు భోజనం పెడితే నేను తింటాను. If nobody gives, I just stay like that. ఒకవేళ ఎవరు భోజనం పెట్టకపోతే నేను అలాగే ఉండిపోతాను. He wanted to see a real God. కానీ అతనుకున్న ఆశ ఏంటంటే నేను నిజమైన దేవుని చూడాలని. Like this, many people wanted to see God. అలాగే ఇలాంటి వ్యక్తిలాగే ఎంతో మంది నిజమైన దేవుని గురించి వెతుకుతూ ఉన్నారు. And like this, I saw many people in my life. ఇలాగే చాలా మంది నా జీవితంలో నేను చూస్తూ వచ్చాను. To find out God, దేవుని వెతకడం కోసము man made a God. మనుషుడే దేవుని సృష్టించేశాడు. You know how many religions in this world? ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మతాలు ఉన్నాయో మీకు తెలుసా? According to my investigation, 6,000 to 10,000 religions are there. నాకున్న జ్ఞానం ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం, నాకున్న జ్ఞానం ప్రకారం చూస్తే, పరిశోధన ప్రకారము 600 నుంచి 6,000 నుంచి 10,000 మతాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. This many religions came to find out God. ఇన్ని వేల మతాలు భూమి మీద దేవుని వెతకడం కోసం, దేవుని వెతుకుతూ మతాలు సృష్టించబడ్డాయి. According to the Bible, కానీ బైబిల్ ప్రకారం అయితే you cannot see God. దేవుని మీరు చూడలేరు. You can read Matthew, John 18, I think. John 1:18. ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనము, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. Yes. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. Yes. No man hath seen God at any time. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. You cannot see God. దేవుని చూడలేవు. Even Moses, he loved the Lord. మోషే దేవుని ఎంతో ప్రేమించిన వాడే ఉన్నాడు. He wanted to see God. దేవుణ్ణి మోషే చూడాలనుకున్నాడు. He asked once. అడిగాడు, నేను దేవుని చూడాలనుకున్నాను. Lord, I am a big leader of whole Israel country. ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నేను నడిపిస్తున్న నాయకుని నేను. I did many miracles. దేవుని నిన్ను బట్టి నేను ఎంతో అద్భుత కార్యాలు చేశాను. I am not happy with all those things. దేవుని నీ అద్భుత కార్యాలను బట్టి, విషయాల బట్టి నేను అతిశయం చేయడం లేదు. I wanted to see your presence. I wanted to see your glory. దేవా నీ మహిమను, నీ ప్రభావాన్ని నేను చూడాలనుకుంటున్నాను. Can I see? దేవా నేను చూడాలా? Can you show yourself to me? దేవా నువ్వు నాకు కనపరచుకోమని అడిగాడు మోషే. God said it's impossible, my dear Moses. దేవుడు చెప్తా వచ్చాడు, మోషే నువ్వు నన్ను చూడలేవని. If any man want to see me, he will spoil. He'll become a dust. దేవుడు చెప్తా వచ్చినాడు, మనిషి దేవుని చూడలేడు. చూసినట్లయితే అతను అక్కడే చనిపోతాడు, లేదా మట్టిగా దుమ్ముగా మారిపోతాడు. A sinful man cannot see a holy God. ఒక పాపముతో నిండి ఉన్న పాపభూష్టమైన మనుష్యుడు దేవుణ్ణి చూచుట అసాధ్యము. Yes, I love to see, you love to see God. నాకు నీకు దేవుని చూడడం ఎంతో ఇష్టం. But we cannot see. కానీ మనం చూడలేము. Because of Eve did mistake. హవ్వ చేసిన పాపం వలన, Eve broken the law. Even Adam and Eve broken the law. ఆదాము అవ్వలు చేసిన పాపం వలన What is the result? వాళ్ళు చేసిన తప్పిదము లేదా అతిక్రమం వలన not able to see God. దేవుని చూడలేని పరిస్థితి. Not able to have fellowship with God. దేవునితో సహవాసం కోల్పోయిన పరిస్థితి. We lost everything. మనం ప్రతిదాన్ని కోల్పోతా వచ్చినాం. Now we have a great chance. కానీ మనకు ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మనకు ఉన్నది. Now we have a great opportunity to see God. మనకి ఇప్పుడు దేవుని చూసే గొప్ప అవకాశం మనకు ఉన్నది. How? ఎలా? Through the word. దేవుని వాక్యం ద్వారా. What is that word? ఆ వాక్యం ఏమనగా, what is Jesus Christ? ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు.
word came to word is a flesh. వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చినాడు. That's the Jesus Christ. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. Invisible God, we can visible God, he is an invisible God. ఆయన కనబడని దేవుడు, but we can see. కానీ మన దేవుని మనం చూడగలము. Invisible God became visible God. ఆయన మనిషి కనబడని దేవుడు మనిషిగా మనిషి అవతారంలో మనిషి కనబడినట్టుగా భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. How come? ఎందుకు అలా? By accepting Jesus Christ. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షణగా అంగీకరించడం ద్వారా నువ్వు దేవుణ్ణి చూడగలవు. By believing Jesus Christ we can see God. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు దేవుణ్ణి చూడగలవు. That word came in this world. ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. We can see God one day. ఒక దినమున మనము దేవుని చూడవచ్చును. If you believe Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు దేవుని చూడవచ్చును. Jesus said, I am the way. యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును. Where this way goes? ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది? This way goes to heavenly Father. ఈ మార్గము పరలోకమున్న దేవుని యొద్దకు మనం తీసుకెళ్తుంది. This way goes to eternity. ఈ వాక్యము ఈ మార్గము మనకు నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది. This way goes to eternal place. ఈ వాక్యము ఈ మార్గము మనను ఉన్నతమైన పరిస్థితుల్లోకి అది సర్వకాలం ఉండే యుగాయుగం ఉండే స్థలంలోకి మనం తీసుకెళ్తుంది. There is another word, Matthew 6:33. మరొక వాక్యం ఉన్నది మత్తయి సువార్త. This is everybody knows this word, famous word. ఈ వాక్యం అందరికీ కూడా తెలుసు. Matthew 6:33. Seek ye first the kingdom of God. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. Yes, we have to seek the Lord. మనము మొదట ఆయన రాజ్యమును వెతకాలి. Seek the Lord, seek the kingdom of God. దేవుని వెతకండి, దేవుని రాజ్యమును వెతకండి. You will find. నువ్వు దాన్ని కనుగొంటావు, వెతుకుతావు, నువ్వు దాన్ని కనుగొంటావు. Instead of seeking the word of God, instead of seeking the kingdom of God, దేవుని రాజ్యాన్ని దేవుని వెతికేది మానేసి we are seeking the man. మనం మనుషుల వెంట వెళ్తా ఉన్నాం. Maybe we are seeking bishops or pastors. Pastors ని లేదా వాక్యం చెప్పే ఆ సేవకుల్ని బిషప్ల వెంట వెళ్తా ఉన్నాం. We are seeking money as well as God. మనము డబ్బుని మనుషుల్ని ఆధారం చేసుకుంటా ఉన్నాం. You can't love man and God. మనిషిని దేవుని ఒకేసారి నువ్వు ప్రేమించలేవు. Both cannot be your masters. ఇద్దరు కూడా నీకు దేవులు లేదా ఇద్దరు నీకు గురువులు కాలేరు. Jesus Christ came as a man. యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకంలోకి వచ్చినాడు. He is a God. ఆయన దేవుడై ఉండి he became a man for you and me. ఆయన దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. What is God? దేవుడేము? What is the quality of God? దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమిటి? How can God will be there? దేవుడు ఎలా ఉంటాడు? I can't explain more. దేవుని గురించి నేను ఎక్కువగా వివరించలేను, కానీ what is a God means, see, once I can tell one example. ఒక ఉదాహరణ మీకు చెప్పగలను. He came to a leper. ఆయన ఒక కుష్ఠరోగి వద్దకు వచ్చినాడు. He touched leper. ఆ కుష్ఠరోగిని అతను ముట్టుకున్నాడు. Completely healed, 101% he healed completely. ఆ కుష్ఠరోగి పూర్తి స్వస్థతను పొందినాడు. That's God. అదే దేవుడు. And what is God? దేవుడు అనగానేమి? He has Jesus Christ having 12 disciples. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. He is a God. ఆయన దేవుడే ఉన్నాడు. King of kings. రాజుల రాజు. He came from heaven. ఆయన పరలోక రాజ్యం నుంచి వచ్చినాడు. He went to the sinful people of 12 disciples. పాపులైన మనుషుల దగ్గరికి అలాగే ఆయన శిష్యుల దగ్గర కూడా ఆయన వెళ్తా వచ్చినాడు. He took a towel. ఒక శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఒక తువాలుని తీసుకున్నాడు. And he bought a tub with water. ఆయన ఒక టబ్ని తీసుకొని ఆ శిష్యుల దగ్గరికి వచ్చినాడు. He cleansed all the feet of the disciples. ఆయన శిష్యుల యొక్క పాదములను కడుగుతా వచ్చినాడు. He wiped with towel. ఆ టవల్ని తీసుకొని ఆయన ఆ ప్రతి ఒక్క శిష్యుని పాదములను తుడుస్తా వచ్చినాడు. I can't understand. నాకు అది అర్థం కావడం లేదు. I became a mad. ఆ వాక్యం చదివినప్పుడు చూసినప్పుడు నాకు ఎంతో తికమకగా అనిపించింది. Can a God become man, humble himself and cleanse the feet of the disciples?
అసలు దేవుడు ఎంత ఉన్నతమైన ఆ దేవుడు మనుష్యునిగా వచ్చి అంత దీనంగా అంత తగ్గించుకొని ఉండగలడా? I didn't understand. నాకు అసలు అర్థం కాని పరిస్థితి. Because it's written, I understood and following. దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది కాబట్టి నేను దాన్ని నమ్ముచున్నాను, దాన్ని నేను విశ్వాసం ఉంచుతా ఉన్నాను. And once people are hungry, ఒకసారి మనుషులందరూ కూడా ఆయనకు వచ్చిన జన సమూహం అంతా కూడా ఆకలితో ఉన్నారు. 3 days 3 nights they were not having breakfast, lunch, dinner, nothing. They were empty. 3 రాత్రులు 3 పగళ్ళు కూడా వారు ఒక్కసారి కూడా ఒక పూట కూడా భోజనం లేని వారిగా ఉన్నారు. Because such a powerful words he is giving, people are not asking, they are not feeling that we are hungry. ఎంతో ప్రభావం గల శక్తివంతమైన దేవుని వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటిస్తూ ఉన్నారు. వారికి ఆకలి దప్పులు లేకుండా ఉన్నాయి. Then they are about to go their homes. ఆ 3 దినముల తర్వాత వారు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నారు. And 5 loaves of bread and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. He made to he gave that he transformed those things and everybody was satisfied. ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆ జన సమూహం అంతా కూడా తినేంతగా దేవుడు ఆశీర్వదించినాడు. Everybody ate fully. అందరూ కూడా కడుపు నిండా తినేశాడు. They ate fully. ఎంతగా కడుపు నిండిపోయినట్టు తినేశారు. Can it possible 5 loaves of bread and 2 fishes can be satisfied everybody? ఆ 5 రొట్టెలు 2 చేపలు అంత పెద్ద జన సమూహాన్ని ఆ ఆకలిని అది తృప్తిపరచగలవా? No, it's impossible. అది అసాధ్యమైన పని. They are not 5,000. వాళ్ళు 5,000 కాల్వలు కాదు, 5,000 men only. 5,000 మనుషులు, పురుషులు మాత్రం 5,000 మంది. Wives 5,000. ఆ భార్యలు లేదా ఆడవాళ్ళు 5,000 మంది. Maybe 2 children. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉండవచ్చు. There around 20,000 people ate fully. సుమారు 20,000 మంది అక్కడ ఉన్నారు. వారు తృప్తిగా భోజనం చేశారు. That's God. ఆయనే దేవుడు. That's God. అది దేవుని శక్తి. Can a man do? మనుషులు అలా చేయగలడా? Can a guru do? ఒక గురువు అలా చేయగలడా? Can a rich man do that kind of things? ఒక ధనవంతుడైన మనుషులు అలా చేయగలడా? No. చేయలేడు. Once he was traveling with his disciples on the sea. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రం మీద తన శిష్యులతో కూడా ప్రయాణం చేస్తా ఉన్నాడు ఓడలో. Big cyclone came. పెద్ద అలలు, పెద్ద తుఫాను వచ్చేసింది. Water coming into the boat. ఆ ఓడలోనికి మొత్తం కూడా నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి. They are about to die. వారు చనిపోయేంత పరిస్థితిలో ఉన్నారు. They shout, Jesus Christ is sleeping. యేసుక్రీస్తు వారు నిద్రపోతా ఉన్నాడు. Lord Jesus. శిష్యులు అంటా ఉన్నారు, యేసు ప్రభువా, we are about to die. మేము చనిపోబోతున్నా ఉన్నాము. we are about to die, help us. దేవా మేము చనిపోతా ఉన్నాము, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని సహాయం చేయండి అన్నారు. Do you know what happened? What Jesus Christ did? యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? He rebuked. ఆయన ఆ తుఫాను ఆగిపోమని సెలవు ఇచ్చినాడు. And he said, you know, some people say, in the name of Jesus, stop. They shout like that. కొంతమంది అంటా ఉంటారు, యేసుక్రీస్తు నామములో ఆగిపో అంటారు. No, he didn't shout. ఆయన అలా అరవలేదండి. He didn't scream. ఆయన అరవలేదు, అలాంటి గోల చేయలేదు. He said, అని చెప్తా వచ్చినాడు, according to the Hebrew Bible, హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ ప్రకారము, he said to the ocean or cyclone, ఆ యొక్క పెద్ద అలలకి తుఫానుకి ఏంటో చెప్తా వచ్చినాడంటే, he said, అని చెప్తా వచ్చినాడు, ఇట్లా శబ్దం చేసాడు, అని శబ్దం చేశాడు. that much. అంతే చేశాడు. He didn't shout and he didn't scream. ఆయన అరవలేదు, గోల చేయలేదు. This is called God. అది దేవుడు అంటే. We can't see God. మనం దేవుని చూడలేము. But we can see God through Jesus Christ. మనము దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చూడవచ్చు. Now I can't show Jesus Christ. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీకు నేను చూపించలేను. But I can see his words. కానీ ఆయన వాక్యం ద్వారా ఆయనని నేను చూడగలను. I can see the power of word. వాక్యముకున్న ఆ శక్తిని నేను చూడగలను. That's why it's written, in the beginning was a word, word was with God, word was God. అందుకే రాయబడతా వచ్చింది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. Word became flesh, that flesh came to in this world, in this Hyderabad, in this India. That is Jesus Christ. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకి భూమి మీదకి శరీరధారిగా ఈ సర్వలోక మానవాళి కొరకు దిగి వచ్చినాడు. Many sick people used to come to Jesus. ఎంతో మంది అస్వస్థతతో అనారోగ్యంతో ఉన్న వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చేవారు. He just healed many. ఎంతో మంది ఆయన స్వస్థపరిచినాడు. Many people are healed. ఎంతో మంది స్వస్థతను పొందారు. Completely healed. సంపూర్ణ స్వస్థత పొందారు. Those who died, they got a life back.
ఎంతో చనిపోయిన వారు కూడా తిరిగి లేచినారు. Leper was healed. కుష్ఠరోగి అయిన వారు స్వస్థపరచబడ్డారు. I can tell many miracles which God did. ఇలా ఎన్నో అద్భుత కార్యములను ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యములు ఎన్నో ఉన్నాయి. That's why we can say one word to Lord Jesus Christ. అందుకే ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పవచ్చు. He is a wonder working God. ఆయన అద్భుతములు చేయు దేవుడు. Jesus name above all names. యేసుక్రీస్తు వారి యొక్క నామము అన్ని నామముల కంటే పై నామము అయినది. In his name we have a salvation. ఆయన నామములోనే మనకు రక్షణ ఉన్నది. In his name we have a healing power. ఆయన నామములోనే మనకు స్వస్థత శక్తి ఉన్నది. In his name we get a eternal life. మనకు ఆయన నామములోనే నిత్య జీవం లభిస్తా ఉన్నది. In his name we can get eternity. ఆయన నామం ద్వారానే మనకు నిత్యత్వము కలుగుతా ఉన్నది. What a blessings we can get in the name of Jesus. యేసుక్రీస్తు వారి ద్వారా ఇంత గొప్ప ఆధిక్యతలు ఇంత గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతా ఉన్నది. Can you find this kind of name anywhere? ఇలాంటి గొప్ప నామం మనం ఎక్కడైనా కనుగొనగలమా? There are crores of millions of names are there. ఎన్నో వేల కోట్ల నామాలు ఉన్నాయి భూమి మీద. Through one name we get a salvation. కానీ ఒకే ఒక్క నామము ద్వారా మనకు రక్షణ లభిస్తా ఉన్నది. Through one name we have a joy. ఒక్క నామము బట్టి మనకు సంతోషం ఉన్నది. Do you know this name is famous for all the world? ఈ నామము సర్వ భూమి మీద ఎంతో ప్రఖ్యాతిగాంచిన నామం ఉన్నది. I think we have 250 countries. నాకు తెలిసినంత వరకు 250 దేశాలు ఉన్నాయి భూమి మీద. Even communist countries. కమ్యూనిస్ట్ దేశాలు కూడా ఉన్నాయి. And Muslim countries. అలాగే ఇస్లామిక్ కంట్రీలు కూడా ఉన్నాయి. Christian countries. క్రైస్తవ దేశాలు కూడా ఉన్నాయి. Buddhist countries. బుద్ధిస్ట్ ని నమ్మే దేశాలు కూడా ఉన్నాయి. All these countries one name is famous and famous and famous. ఈ దేశాలన్నిటిలో కూడా ఒకే నామము ఎంతో ప్రఖ్యాతిగాంచిన నామమే ఉన్నది. That name is Jesus Christ. ఆ నామమే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము. Can we take that name? ఆ నామమును మనం తీసుకొని Can we follow in that name? ఆ నామముని మనం వెంబడిద్దామా? In Jesus Christ name you pray. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును నువ్వు ప్రార్థన చేస్తే devil will flee. అపవాది నీ యొద్ద నుండి పారిపోతాడు. In the name of Jesus you pray. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే you get a healing power. నీకు స్వస్థత పొందే శక్తిని పొందుకుంటావు. If you pray in the name of Jesus, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే your sins will be forgiven. నీ పాపములు క్షమించబడతాయి. If you pray in the name of Jesus, నువ్వు యేసు నామమును బట్టి ప్రార్థన చేసినట్లయితే you get a salvation. నువ్వు రక్షణను పొందుకుంటావు. Shall we take this name? ఈ నామాన్ని మనం తీసుకుందామా? Shall we adopt this name? ఈ నామాన్ని అవలంబించుకుందామా? Shall we kneel down and pray in the name of Jesus? ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేద్దామా? Shall we hug this name? ఈ నామాన్ని మనం హత్తుకుందామా? Shall we adopt this word of God? ఈ వాక్యాన్ని మనము తీసుకుందామా? I love this word. ఈ వాక్యం నాకు ఎంతో ఇష్టము. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా I went to 28 or 29 states in India. 29 రాష్ట్రాలకు నేను భారతదేశంలో వెళ్ళాను. Another 2 more countries I went. బయట వేరే 2 దేశాలకు కూడా నేను వెళ్ళాను. I have taken this book. ఈ బైబిల్ గ్రంథాన్ని నేను తీసుకొని వెళ్ళాను. This is not an ordinary book. ఇది ఒక మామూలు పుస్తకం కాదండి. This is a voice of God. దేవుని స్వరమై ఉన్నది. This is a voice of God. దేవుని స్వరము. If you read, ఈ వాక్యం చదివినట్లయితే you will not be same again. నువ్వు మొదటి వ్యక్తిగా నువ్వు ఉండవు. If you read this book, ఈ వాక్యం చదివినట్లయితే you will be changed. నువ్వు మార్పు చెందుతావు. If you read this book, వాక్యం చదివినట్లయితే you will be transformed. నీ బతుకు నీ జీవితం మార్చబడుతుంది. That life God gave me. ఆ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. You want that life? నీకు ఆ జీవితం కావాలా? Follow it. ఆ వాక్యాన్ని వెంబడించు. Read the word of God. దేవుని వాక్యాన్ని చదువు. Pray. ప్రార్థించు. Don't go after any money or any worldly things. ఈ లోకంలో ఉన్న డబ్బును బట్టి లోక సంబంధమైన విషయాల వెంట వెళ్ళకు. Heaven will pass away. పరలోక రాజ్యము వెళ్ళిపోతా ఉన్నది. No, heaven will pass away, earth will pass away, everything will pass away, but word of God will not be pass away. ఈ లోకం నశించిపోతుంది. ఈ లోకంలో సమస్తం నశించిపోతుంది. ఆకాశము మహాకాశాలు కూడా నశించిపోతాయేమో కానీ దేవుని వాక్యము నిత్యం నిలిచి ఉంటుంది. That's why I request you to read the word of God every day. అందుకే మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ వాక్యాన్ని ప్రతి దినము చదవండి. Kneel down and pray. మీరు మోకాళ్ళుండి ప్రార్థన చేయండి. Bow down and pray. మోకరించి ప్రార్థన చేయండి. You will be blessed. నువ్వు ఆశీర్వదింపబడతావు. I blessed.
నేను ఆశీర్వదింపబడినాను. You want blessings? నీకు ఆశీర్వాదం కావాలా? Take the Bible. బైబిల్ తీసుకోండి. Carry the Bible everywhere. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ బైబిల్ను మీ వెంట తీసుకుని వెళ్ళండి. Read the Bible. వాక్యాన్ని చదవండి. When you feel to read, read it. మీకు వాక్యం చదవాలని అనిపించగానే వెంటనే మీ వాక్యాన్ని చదవండి. When you feel to pray, pray it. మీకు వాక్యం మీరు ప్రార్థన చేయాలని కూడా అప్పుడే ప్రార్థన చేయండి. You get really blessings. నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. I bless. As I blessed, నేను ఆశీర్వదింపబడినాను. you also be blessed. నువ్వు కూడా ఈ ఆశీర్వాదం పొందుకుంటావు. Thank you so much. God bless you all. దేవుడు దీవించును గాక. ధన్యవాదములు. Amen. ఆమేన్.